హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. ఆమ్లెట్ని నేనైతే ప్రిపేర్ చేయలేదండి, మా పాప అయితే ప్రిపేర్ చేసింది. మా పాప ఏ విధంగా ప్రిపేర్ చేసిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెనం మీద కాసంత నెయ్యి వేసి బ్రెడ్ను అటు ఇటు పచ్చివాసనంతా పోయే విధంగా కాల్చుకోవాలి. 4 బ్రెడ్లను అయితే అటు ఇటు రోస్ట్గా వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఒక గిన్నెలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఎగ్స్ని పగలగొట్టి బాగా బీట్ చేయండి. మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కల్ని, టమోటా ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. 4 ఎగ్స్ని మనం ఎన్ని ఎగ్స్ని అయితే వేసుకుంటామో అన్నీ ఒకసారి బీట్ చేసి కలుపుకోవచ్చు. మా పాప అయితే ఒక్కొక్క ఎగ్ని బీట్ చేసిందనమాట. ఇప్పుడు పెనం మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పెనం హీట్ అయ్యాక మనం బీట్ చేసుకున్న ఎగ్ని వేసేసి ఆమ్లెట్లో వేసేసేయండి. ఈ విధంగా ఆమ్లెట్ వేసిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని అటు ఇటు అప్లై చేసి ఆమ్లెట్ పైన అలా ఉంచేసేయండి. కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మా పాప అయితే అవేం వేయలేదు. ఇప్పుడు ఈ ఆమ్లెట్ను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మరొక వైపుకు వేసేసేయండి. ఆమ్లెట్ 2 వైపులా బాగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, బ్రెడ్ ఆమ్లెట్. మనం ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్లను వేసుకుంటామో వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మనం బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకున్నట్లయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను, ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటాయి. అంతే కదండి, వాళ్ళకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇష్టమైనవి వచ్చిన విధంగా వేసుకుని తినేస్తారు.